శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పార్టీ కార్యాలయంలో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత మహిళలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షంగా మేము ముందుకు వచ్చి అండగా నిలుస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూన రవికుమార్పై ఆరోపణలు నిజం కాదని, మీరంటే కూన రవికుమార్ నిజంగా ధైర్యవంతుడు అయితే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందు నిజం బయటకొచ్చేలా విచారణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు, వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు. చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందని చెప్పు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా, నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు. రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలు అవి. వాళ్ళు ఉద్యోగుల తాలూకు హక్కును హరించేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు. సాయంత్రం అయిన తర్వాత నువ్వు ఏ రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు, అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు. వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కులను హరించేసినటువంటి ప్రివిలేజెస్ నీకు ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చాయో చెప్పు. సో అవన్నీ అబద్ధాలు. తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాట చెప్పుకోగలవేమో కానీ ఎవరికి చట్టం తెలిసిన వాడికి నువ్వు ఆ మాట చెప్పలేవు. నీకు ప్రివిలేజెస్ ఉన్నాయని చెప్పేసి పెద్ద కబుర్లు చెప్తున్నావు. నీ ప్రివిలేజెస్ ఏంటందిగో, ఒక ఉద్యోగం తీసేయమని చెప్పేసి మన పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నట్టు ఉద్యోగం తీసేయమని చెప్పేసి నువ్వు సంతకం పెట్టి ఇచ్చావు. నువ్వు ఏ ప్రివిలేజ్ ప్రకారం ఇచ్చావు నువ్వు ఇది? నీకు ఈ ప్రివిలేజ్ ఎక్కడ ఉంది? నీ మీద నీ డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నీకు సూట్ చేయగలవు తెలుసా? సూట్ చేయగలవు. నిన్ను పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం నువ్వు అనర్హుడు అవుతావు. నువ్వు ఉద్యోగం తీయమని చెప్పేసి లెటర్ ఇస్తావా? నీకు ఇది ప్రివిలేజా? చెప్పావు నువ్వు. ఆవిడ బయటకు వచ్చి, ఎవరు ఆవిడ, సౌమ్య ఆవిడ బయటకు వచ్చి నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏడుస్తూ టీవీ ఛానల్ ముందుకు వచ్చి చెప్పి, ఆ తర్వాత నువ్వు పెట్టిన హెరాస్మెంట్, నీ తాలూకా కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నువ్వేమన్నావు? నువ్వు టీవీ ఛానల్స్ లో ఆవిడ బరి తెగించింది అన్నావా? ఆవిడ చేస్తే చావని అన్నావు కదా. ఇదా నీకు మహిళల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి? నీకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదా?